చూడండి, మనం మొత్తం డిఫెన్స్ సిస్టమ్ స్ట్రక్చర్ చూసాం. ఇప్పుడు మనం డిఫెన్స్ సిస్టంలో మిసైల్స్ ఎలా పనిచేస్తాయో చూస్తాం. ఓకే, మిసైల్ సిస్టమ్ చూస్తాం. అయితే మన ఇండియాకి మిసైల్ మ్యాన్ అని ఎవరిని పిలుస్తామంటే, మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఎవరు సార్ అంటే ఏపీజే అబ్దుల్ కలాం. ఏపీజే అబ్దుల్ కలాం ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా. ఈయనే మనకి ICBM ప్రోగ్రామ్ కింద, అంటే ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్ సిస్టమ్ కింద ఏపీజే అబ్దుల్ కలాం దీనికి హెడ్గా ఉండే అన్నమాట. దీని కింద డిఫరెంట్ మిసైల్స్ తయారు చేయడం జరిగింది. సో టైప్స్ ఆఫ్ మిసైల్స్ గురించి మాట్లాడేటప్పుడు మనం 2 టైప్స్ గురించి మాట్లాడతాం. ఒకటి బ్యాలిస్టిక్ మిసైల్స్ అని మాట్లాడతాం. రెండోది క్రూయిజ్ మిసైల్స్ అని మాట్లాడతాం. ఇంతవరకు రాసుకోండి, నెక్స్ట్ నేను చెప్తా. ఓకే, మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఎవరంటే ఏపీజే అబ్దుల్ కలాం. ఈయన ఏం బిలీవ్ చేస్తారంటే పవర్ రెస్పెక్ట్స్ పవర్. సో ఈ నినాదంతో మనము న్యూక్లియర్ పవర్డ్ నేషన్ అయినాం అనమాట. మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఏపీజే అబ్దుల్ కలాం. ICBM అంటే ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్. ఓకే, సో దాని కింద మనకి టైప్స్ ఆఫ్ మిసైల్స్ గురించి మాట్లాడినప్పుడు మనకు టైప్స్ ఆఫ్ మిసైల్స్ ఏంటయ్యా అంటే బ్యాలిస్టిక్ మిసైల్, క్రూయిజ్ మిసైల్. ఓకే, ఆయన ఇచ్చిన స్లోగన్ ఏంటంటే పవర్ రెస్పెక్ట్స్ పవర్. ఈయన ఏపీజే అబ్దుల్ కలాం ఇచ్చిన స్లోగన్ రాసుకోండి. ఇప్పుడు మీకు దీని తర్వాత అసలు క్రూయిజ్ మిసైల్ ఎలా పనిచేస్తుంది, బ్యాలిస్టిక్ మిసైల్ ఎలా పనిచేస్తుందో చెప్తా. దాని తర్వాత అగ్ని మిసైల్, లేదు నాగ్, ఆకాష్, పృథ్వీ, ఇలా డిఫరెంట్ మిసైల్స్ ఉంటాయి. వాటి గురించి ఎగ్జామ్లో అడుగుతారు కాబట్టి అవి మీరు కంపల్సరీ నేర్చుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఓకే, అయితే ఇంతవరకు రాసుకున్నారు అందరూ? అన్న రాసుకోవాలి. రాసినా? సరే, ఇప్పుడు మనం రాసినా మేడం? ఆగనా? రాసిన, వెరీ గుడ్. చూడండి, ఇప్పుడు మనము ఫస్ట్ బ్యాలిస్టిక్ మిసైల్ గురించి మాట్లాడదాం. బ్యాలిస్టిక్ మిసైల్, అందులో ఫస్ట్ మిసైల్ మనం మాట్లాడితే పృథ్వీ వేరియంట్ గురించి మాట్లాడదాం. పృథ్వీ 1, 2, 3, 4, 5 దగ్గర ఉన్నాం. 6 పైలట్ ప్రాసెస్లో నడుస్తుంది. ఓకే, అగ్ని మిసైల్స్లో ఇది సర్ఫేస్ టు సర్ఫేస్ మిసైల్. ఇది మొన్న జరిగిన గ్రూప్ 1లో 2 సార్లు అడిగాడు. ఓకే, 2 టైమ్స్ అడిగాడు. అంటే ఎంత ఇంపార్టెంట్ అర్థం చేసుకోవాలి మీరు, చాలా ఇంపార్టెంట్. అయితే ఇప్పుడు మనం ఈ మిసైల్ యొక్క మెకానిజం నేర్చుకుంటాం, ఎలా పనిచేస్తుంది ఏంటని మెకానిజం నేర్చుకుంటాం. ఈ యొక్క మిసైల్ ఏ విధంగా ఉంటుందంటే, ఇది కూడా రాకెట్ లానే ఉంటుంది. 1, 2, 3, 4 స్టేజెస్ ఉంటాయి. ఇక్కడ మనకు పేలోడ్ ఉంటుంది. పేలోడ్ అంటే ఇక్కడ మనం ఈ యొక్క దీంట్లో మనం ఏమేమి పెట్టవచ్చు అంటే, లెట్స్ సే ఎక్స్ప్లోజివ్స్ పెట్టవచ్చు, అంటే నథింగ్ బట్ బాంబ్స్ పెట్టవచ్చు, లేదా కెమికల్ వెపన్స్ పెట్టవచ్చు, కెమికల్ వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ పెట్టవచ్చు. కానీ అది పెట్టం, ఎందుకంటే అది బ్యాన్ చేశారు కాబట్టి. మూడోది, మనం న్యూక్లియర్ వెపన్ కూడా పెట్టవచ్చు లోపల. న్యూక్లియర్ వెపన్ ఇన్ ద సెన్స్ న్యూక్లియర్ బాంబ్ పెట్టవచ్చు. సరేనా? ఇది ఎలా పనిచేస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్, ఇనీషియల్ డేస్లో లెట్స్ సే చైనాలో ఉన్నటువంటి వుహాన్ అనే ప్రాంతాన్ని మనం చంపేయాలనుకుంటున్నాం. ఇక్కడ పేలోడ్ పెడుతున్నాం కదా, ఇదేం చేస్తుంది సార్ అంటే, ఇలా వెళ్ళే పాత్ని మనం ఏమంటాం సార్ అంటే పారాబోలిక్ పాత్ అంటాం. ఏమని అంటున్నాం? పారాబోలిక్ పాత్ అని అంటున్నాం. అయితే ఇక్కడికి వచ్చే పాయింట్ ఏదైతే ఉందో, ఇక్కడ ఉండే పాయింట్, ఈ పాయింట్కి ఇది హైయెస్ట్ పాయింట్ అన్నమాట.
ఇలా హైయెస్ట్ పాయింట్ ఉన్నప్పుడు దీనికి గ్రావిటేషనల్ పుల్ ఎక్కువ ఉంటుంది. గ్రావిటేషనల్ పుల్ ఎక్కువ ఉంటుంది. దాన్నే పరిభాషలో పొటెన్షియల్ ఎనర్జీ అంటారు. పొటెన్షియల్ ఎనర్జీ అంటాం. దీన్నే తెలుగులో స్థితి శక్తి అంటారు. స్థితి శక్తి అంటాం. దేనికైతే ఇలా గ్రావిటేషనల్ పుల్ ఎక్కువ ఉంటుందో ఇక్కడ నుంచి ఇటువైపు రావడానికి, ఓకే, మనకి ఇక్కడ నుంచి ఇక్కడికి రావడానికి మనకి ఫ్యూయల్ అవసరం ఉండదు. ఈ గ్రావిటేషనల్ ఎనర్జీనే మనకి కైనెటిక్ ఎనర్జీగా మారుతుంది. కైనెటిక్ ఎనర్జీగా మారుతుంది అంటే గతి శక్తి అన్నమాట. ఈ విధంగా ఇక్కడ నుంచి ఇక్కడికి రావడానికి నీకేం కావాలి? ఫ్యూయల్ కావాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి దేంతో? గ్రావిటేషనల్ పుల్ తోనే వచ్చేస్తుంది. టార్గెట్ ని హిట్ చేస్తుంది. ఇక్కడ ఎక్స్ప్లోజన్ అవుతుంది. ఇంతవరకు రాసుకోండి, ఫర్దర్ గా చెప్తా. లెక్క యొక్క రాసేసాను అనుకో మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవుతారు. ఇంకో స్టెప్ లో ఇంకోటి రాస్తా. అర్థం చేసుకుని రాయండి. గుడ్డ దిశలో పడ్డట్టు రాసినట్టు రాయొద్దాం. చేతికి అడ్డు వస్తుంది కదా, ఏది పడితే అది గీస్తా అంటే కుదరదు. చూడండి, ఇది మనకి 4 స్టేజెస్లో ఉంది. ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్, ఫోర్త్ స్టేజ్. అయితే నేను మీకు నిన్న చెప్పినట్టుగా ఫ్యూయల్ ఛాంబర్ ఉంటుంది, ఆక్సిడైజర్ ఛాంబర్ ఉంటుంది. ఈ రెండు ఇక్కడ కంబషన్ ఛాంబర్ కూడా ఉంటుంది. కంబషన్ ఛాంబర్ ఉంటుంది. ఇక్కడ ఓపెన్ అయ్యి ఈ యొక్క కంబషన్ ఛాంబర్లో ఓపెన్ అయ్యి ఇక్కడ కంబస్ అయ్యి ముందుకు తీసుకెళ్తుంది. అయితే ఫస్ట్ స్టేజ్లో ఇంజిన్ ఉంటుంది, సెకండ్ స్టేజ్లో ఇంజిన్ ఉంటుంది, థర్డ్ స్టేజ్లో ఇంజిన్ ఉంటుంది, ఫోర్త్ స్టేజ్లో కూడా ఇంజిన్ ఉంటుంది. ఎప్పుడైతే ఫస్ట్ స్టేజ్ పోతుందో చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్టేజ్లో ఇక్కడికి రావాలనుకుంటే లెట్స్ ఇంత దూరం వచ్చింది మిజైల్కి సెంటర్ ఇక్కడ అనుకుందాం, ఇక్కడ సెంటర్ అనుకుందాం. అంటే ఇక్కడ కేవలం మనకి పేలోడ్ ఒకటే మిగులుతుంది. ఇక్కడ మనకి పేలోడ్ మిగులుతుంది. లెట్స్ ఇంత దూరం వచ్చింది అనుకోండి. ఇంత దూరం వచ్చేసరికి ఫస్ట్ స్టేజ్ అయిపోయింది అనుకోండి. ఆ ఫస్ట్ స్టేజ్ వెళ్ళిపోతుంది. అప్పుడు మనకి ఇది పేలోడ్ ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజే ఉంటుంది. ఇంకొంచెం దూరం వచ్చిన తర్వాత అది కిందకి రాలిపోతుంది అన్నమాట. రాలిపోయి ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజే ఉంటుంది. ఇక్కడికి వచ్చేసేసరికి మనకి ఒక స్టేజే ఉంటుంది. దాని తర్వాత మనకి మిగిలేది ఏందయ్యా అంటే పేలోడ్ మాత్రమే. దీంట్లో ఒకటే ఒక పేలోడ్ పెట్టొచ్చు, అంటే డైరెక్ట్ ఇక్కడికి వచ్చి హిట్ చేయడానికి. అయితే ఒక టెక్నాలజీ ఉంటుంది. ఆ టెక్నాలజీ పేరు ఏంటంటే ఫైర్ అండ్ ఫర్గెట్ టెక్నాలజీ అని ఒక టెక్నాలజీ ఉంటుంది. ఈ టెక్నాలజీ రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే గైరోమీటర్ అని ఒక మీటర్ ఉంటుంది. గైరోమీటర్ అని ఒక మీటర్ ఉంటుంది. ఈ గైరోమీటర్ ద్వారా ఎగ్జాక్ట్ లొకేషన్, దీంతో పాటు దీనికి GPS నావిగేషన్ పెడతాం. దాంతో పాటుగా ఆల్టీమీటర్ అనే ఒక ఇన్స్ట్రుమెంట్ పెడతాం. ఏమవుతుంది సార్ అంటే బేసికల్లీ అమెరికా వాడు జపాన్ మీద బాంబు వేద్దాం అనుకునేటప్పుడు హిరోషిమా నాగసాకి మీద వేద్దాం అనుకోలే. హిరోషిమా అండ్ నాగసాకి బ్యూటిఫుల్ సిటీస్ ఇన్ ది జపాన్. ఈవెన్ అమెరికన్స్ ఆల్సో డోంట్ వాంట్ టు డిస్ట్రాయ్ దోస్ టూ. ఏమైంది, ఇలా వెళ్తూ బాంబు ఇలా వదిలేశారు. ఇలా వదిలేసినప్పుడు అదేమనుకున్నారు, ఇక్కడ పడాలనుకున్నారు. బట్ దీని స్పీడు భూమి తిరగడం గాలి. ఇప్పుడు నువ్వు చిన్నపిల్లలు తిరుగుతూ ఉంటారు చూడు, కూర్చొని ఒక బాల్ అలా తిరుగుతున్న రంగుల రత్నం ఇలా తిరుగుతున్నట్టు రంగుల రత్నం మీద ఒక బాల్ తీసుకుని ఇలా వేస్తే స్ట్రైట్కి వెళ్తుందా? ఇటువైపు వస్తుంది. ఎందుకు? ఎటువైపు గాలి డైరెక్షన్ ఉందో ఆ గాలి డైరెక్షన్ వైపు వస్తుంది. అయితే ఈ యొక్క అమెరికా వాళ్ళకి ఆ తెలివి లేదు, అంటే అప్పటికి తెలియదు. అమెరికా వాళ్ళు ఏమనుకున్నారు, ఏదో మన రాయి ఇసిరేసినట్టు ఇసిరేస్తే పడుతుంది అనుకున్నారు. ఈవెన్ మనం రాయి ఇసిరేసినప్పుడు కూడా గాలి గట్టిగా వస్తే నీకు స్ట్రైట్కి వెళ్ళదు. ఈవెన్ మనం క్రికెట్ ఆడేటప్పుడు కూడా 6 పోతుంది అనుకుంటే అటు నుంచి గాలి వస్తే అది 4 కూడా పోదు, అక్కడే కింద పడిపోతుంది, లేదా అక్కడే క్యాచ్ వస్తుంది. అవునా కదా? సో అదే మాదిరిగా ఎప్పుడైతే అమెరికా వాడు ఇలా వెళ్తున్నాడో ఒక చిన్న బాంబు వేసినప్పుడు మనము దాన్ని ఏమంటే కోరియాలిస్ ఫోర్స్ అని జాగ్రఫీలో నేర్చుకుంటారు మీరు. ఈ కోరియాలిసిస్ ఫోర్స్ వల్ల ఇక్కడ పడాల్సిన బాంబు ఇటువైపు వచ్చి పడ్డాడు. అంటే అప్పుడు డిఫెన్స్ టెక్నాలజీ వాళ్ళకి ఒకటి అర్థమైంది, మనము పంపించేటప్పుడు ఈ 3 కలిపి పంపించాలి, ఉత్తగా దానికదే పడుతుంది అంటే కుదరదు. ఓకే, సో సింగిల్ బాంబింగ్ సిస్టమ్ కాకుండా దీంట్లో మల్టిపుల్ బాంబ్స్ పెట్టడం స్టార్ట్ చేశారు. ఓకే, సో నీకు ఎట్ ఏ టైం టార్గెట్ 1, టార్గెట్ 2, టార్గెట్ 3, టార్గెట్ 4, టార్గెట్ 5, నీకు దీంట్లో ఉన్న బాంబ్స్ అన్నీ రిలీజ్ అయ్యి టార్గెట్ 2 దగ్గర, టార్గెట్ 3 దగ్గర, టార్గెట్ 4 దగ్గర, టార్గెట్ 5 దగ్గర
ఒకేసారి 5 సిటీస్ని ఒక్క బాంబుతో లేపిపడేయవచ్చు. ఈ విధంగా మిసైల్ వెళ్తే ఇలాంటి మిసైల్ సిస్టాన్ని ఏమంటాం సార్ అంటే బ్యాలిస్టిక్ మిసైల్ సిస్టమ్ అంటాం. బ్యాలిస్టిక్ మిసైల్ సిస్టమ్ అంటాం. రాసుకోండి, బొమ్మ గీసుకోండి. ఓకే, నిద్ర వస్తుందా? లైట్గా జారుతున్నావా? జారట్లే, జారొద్దు, కింద పడవద్దు. మనం ICBM అని మాట్లాడతాం, ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్ అని మాట్లాడతాం. కాంటినెంట్ అంటే ఏంటి? ఎన్ని కాంటినెంట్స్ ఉన్నాయి మనకి? ఖండాల పేర్లు ఏంటి సార్? ఇంత దూరం ఎట్లా వచ్చారు మీరు? కరోనా బ్యాచ్ అందరూ. ఇప్పుడు నేను ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్ అంటున్నా. ఇక్కడుండి నేను యూరోప్ మీదనో, ఆఫ్రికా మీదనో, లేదా అమెరికా మీదనో, అమెరికా ఇటు కూడా ఉంటుంది ఎందుకంటే భూమి గుండ్రంగా ఉంటుంది కాబట్టి. ఇక్కడ ఉంది కదా సార్ అమెరికా, మరి ఇక్కడ ఇలా అనొద్దు. ఇలా క్లోజ్ చేసినప్పుడు ఇది ఇటువైపు వస్తుంది. అర్థమైందా? సో ఈ విధంగా ఒక మిసైల్ ఇంత దూరం వెళ్ళగలిగి వేరే ఖండాంతర బాలిస్టిక్ మిసైల్ అంటారు దాన్ని. ఇలా వెళ్ళగలిగితే దాన్ని మనం ఏమంటాం సార్ అంటే ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్ అంటాం అన్నమాట. ఓకే, సరే. ఇప్పుడు మనం బాలిస్టిక్ మిసైల్స్ చూసాం. ఇప్పుడు మనం చూడాల్సింది ఏందయ్యా అంటే క్రూయిజ్ మిసైల్ సిస్టమ్. క్రూయిజ్ మిసైల్ అంటే ఏంటంటే చూడండి, ఇది బాలిస్టిక్ మిసైల్ లాగా పారాబోలిక్ ఉండదు, ఇది పారాబోలా. బట్ క్రూయిజ్ మిసైల్ ఆ విధంగా ఉండదు. క్రూయిజ్ మిసైల్ ఏ విధంగా ఉంటుందంటే ఇది ప్యారలల్ టు ది ఎర్త్ వెళ్తుంది అన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే నా టార్గెట్ ఇక్కడ ఉంది, నా మిసైల్ ఇలా ఉంది. ఓకే, ఇదేం చేస్తుంది? ఇలా వెళ్తుంది, వెళ్ళి నీకు కావాల్సిన చోట హిట్ చేసి వస్తుంది. ఈ విధంగా వెళ్తే అంటే ప్యారలల్ టు ది సర్ఫేస్ వెళ్తే ఇది మిసైల్ పాత్. ఈ విధంగా ప్యారలల్ టు ది సర్ఫేస్ వెళ్తే వాటిని మనం ఏమంటున్నాం అంటే క్రూయిజ్ మిసైల్ అంటున్నాం. ఓకే, క్రూయిజ్ మిసైల్ అంటున్నాం. నిద్రపోవద్దు. క్రూయిజ్ మిసైల్ యొక్క బెనిఫిట్ ఏంటి అంటే మీరు గమనించినట్లయితే ఈ బాలిస్టిక్ మిసైల్లో ఎప్పుడైతే వాడు ఆకాశం నుంచి వస్తున్నాడో వాడు చెప్తున్నాడు అన్నమాట. సినిమాలో లాస్ట్లో మన హీరో విలన్ కొట్టుకున్నప్పుడు లాస్ట్లో వీళ్ళు పోలీసులు సైరన్ వేసుకొని వస్తారు కదా, అందరు పారిపోండి అన్నట్టు. ఇలా పారాబోలాలో వస్తున్నప్పుడు వీళ్ళకి ఏ నేషన్కైనా యాంటీ మిసైల్ ట్యాంక్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్ లైక్ నాగ్ లేదా S-400 మిసైల్స్ గురించి మాట్లాడతాం కదా. సో ఈ విధంగా S-400 కావచ్చు, యాంటీ ట్యాంక్ మిసైల్స్ కావచ్చు, ఏమవుతున్నాయి సార్ అంటే ఇవి పైనుంచి వస్తున్నప్పుడు ఇలా వస్తున్నాయా లేదా అనేది ఎవరు ఐడెంటిఫై చేస్తారంటే ఇక్కడే మనకి రేడార్స్ ఉంటాయన్నమాట. రేడియో ఫ్రీక్వెన్సీ డిటెక్టార్స్. ఓకే, రేడార్స్ అని ఉంటాయి. ఈ రేడార్స్ వీటిని ఐడెంటిఫై చేసి యాంటీ ట్యాంక్ మిసైల్కి చెప్పడం వల్ల ఈ యొక్క యాంటీ ట్యాంక్ మిసైల్ పేల్చడం వల్ల ఇది చనిపోతుంది. అంటే ఆ యొక్క మిసైల్ ఏదైతే నువ్వు పంపిస్తున్నావో అది డిస్ట్రాయ్ అయిపోతుంది. వేరాజ్ ఈ యొక్క క్రూయిజ్ మిసైల్స్ ఏవైతే ఉన్నాయో దాని యొక్క పాత్ చాలా లోగా ఉంటుంది, లో ఆల్టిట్యూడ్ ఫామ్ చేస్తుంది కాబట్టి, లో ఆల్టిట్యూడ్ సర్ఫేస్ నుంచి ఫామ్ చేస్తుంది కాబట్టి ఇది ఈజీగా ఈ యొక్క రేడార్స్ నుంచి ఎస్కేప్ అవుతాయి. దీన్ని రేడార్ ఎస్కేప్ సిస్టమ్ అని అంటున్నాము. అన్నమాట. సరే, ఇదంతా రాసుకోండి. అర్థమవుతుందా? ఏదో నేను చెప్తున్నా మీరు అర్థం చేస్తు ఏదో అట్లా నడుస్తుందా? లేదా అట్లే నడుస్తుంది కదా. అది సర్ఫేస్ టు ఇది సర్ఫేస్ టు ఎయిర్ అయినా పంపించవచ్చు, సర్ఫేస్ టు సర్ఫేస్ అయినా పంపించవచ్చు, ఏ విధంగా వాడుకోవచ్చు, లేదా ఎయిర్ టు సర్ఫేస్ అయినా వాడవచ్చు. దీంట్లో ఏంటంటే ఎగ్జాంపుల్ ఏంటంటే క్రూయిజ్ మిసైల్ బ్రహ్మోస్ ఉంది కదా. బ్రహ్మోస్ అనేది క్రూయిజ్ మిసైలే. బ్రహ్మపుత్ర అండ్ కాస్మోస్ అనేది వాళ్ళ యొక్క మన 2 నదుల పేర్లు అన్నమాట. రష్యాలో ఉన్న నది పేరు, మన ఇండియాలో ఉన్న నది పేరు. బ్రహ్మోస్ అండ్ రాస్మోస్ అనేది వాళ్ళ యొక్క నది యొక్క పేరు. ఈ 2 కలిపి మనకి బ్రహ్మోస్ అని పేరు పెట్టారు. అంటే బ్రహ్మోస్ అనేది ఎవరెవరు కలిపి చేశారయ్యా అంటే ఇండియా ప్లస్ రష్యా వాళ్ళు కలిపి చేసింది. డిఫెన్స్ కొలాబరేషన్ రాసుకోండి. అర్థం కావట్లే? శృతి ఏదున్నా ఫ్యూయలే, ఏదున్నా లాస్ట్ వరకు ఫ్యూయలే. ఓకే, దీనికి ఎక్కువ అక్యురసీ ఉంటుంది దాంతో పోల్చుకుంటే. ఓకే, చూడండి. ఇప్పుడు మనం చాప్టర్ లోపలికి వెళ్దాం. ఇప్పుడు మీకు క్లియర్గా పిక్చర్ అర్థమైంది కాబట్టి ఇప్పుడు చూడండి. బాలిస్టిక్ మిసైల్స్ ఇవన్నీ రాసుకోవాలి మీరు. తెలుగు మీడియం తెలుగులో రాసుకోండి, ఇంగ్లీష్ మీడియం ఇంగ్లీష్ రాసుకోండి. నేనేం చెప్పా? బాలిస్టిక్ మిసైల్స్ అని చెప్పా.
పృథ్వీ 1 2, అగ్ని 1 2 3 4 5. Okay, Prithvi 1 short range, Prithvi 2 also short range. The range is 150 kilometers. Here the Prithvi 2 is range is 250 kilometers. And Prithvi is surface to surface missile. It is also surface to surface but used by Indian Army. So Agni 1 2 3 4 5. Agni 1 వచ్చేసరికి 700 to 900 kilometers range. Agni 2 is 2000 to 2500 kilometers. Agni 3 is 3000 to 3500 kilometers. Agni 4 is 4000 kilometers. Agni 5 is 5000 to 5500 kilometers. So Agni 1 is nuclear capable. Agni 2 is a 2-stage. Agni 3 is a more accurate compared to all the things. Agni 4 is the improved version of Agni 1 2 3. And Agni 4 is the intercontinental ballistic missile. అంటే అంతర్జాతీయంగా చైనాని కూడా అందుకోగలుగుతుంది అన్నమాట. Agni 6 అల్ట్రా డెవలప్మెంట్ ICBM అంటే ఇంటర్కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్ ఆ టెక్నాలజీ ఉండగలిగి MIRV టెక్నాలజీ ఉంటుంది. అంటే మల్టిపుల్గా ఆ యొక్క ఏమంటారు ఎక్స్ప్లోజివ్స్ని వదలగలిగే టెక్నాలజీని MIRV టెక్నాలజీ అంటారు. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ బాలిస్టిక్ మిసైల్స్. దయచేసి ఇంతవరకు తెలుగు ఇంగ్లీష్ మీడియం వాళ్ళు రాసుకోండి. ఓకే, ఇటు నుంచి ఇటువైపు. అండ్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళు తెలుగు మీడియం వాళ్ళు ఇటు నుంచి ఇటువైపు ఇంతవరకు రాసుకోండి. అర్థమైందా? అర్థం కాలే. ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు రాసుకుంటారు మీరు ఎట్లా. తెలుగు మీడియం వాళ్ళు ఇటు నుంచి ఇటువైపు ఈ రేంజెస్తో సహా రాసుకోండి. ఓకే, అది విషయం. లేదా పని చేయండి, తెలుగు మీడియం వాళ్ళ తెలుగులో రాయొద్దు, మొత్తం ఇంగ్లీష్లోనే రాయండి, స్పీడప్ అవుతుంది. ఓకే, అసలు మీకు అవసరం లేదు. ఏదున్నా ఒక్కొక్క వర్డ్లే కదా, ఇంతవరకు రాసుకోండి. ఇంతవరకు అట్లా పంపడానికి ఉండదు. దాన్ని పేలుస్తారులే కానీ దాన్ని టిల్ట్ చేసి మన దగ్గర ఇది సినిమాలో బాణం వదిలినప్పుడు వాడి మనకి ఏ దేశంతో గొడవ జరుగుతుందో ఆ దేశం తెలుసు. ఓకే, అండ్ మోర్ ఓవర్ ఆఫ్ఘనిస్తాన్ మీద ఉంటే మన ఏదైతే ఇండియాకి బార్డర్ ఉందో ఆ దేశానికి వేస్తాం. రెండోది వేరే దేశానికి వాళ్ళ యొక్క టెరిటరీ కాకుండా సముద్రం మీద నుంచి వేయడానికి ప్రయత్నం చేస్తాం. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మీకు ఎగ్జామ్స్లో కంపల్సరీ అడుగుతారు ఈ క్వశ్చన్స్. చూడండి, నెక్స్ట్ క్రూయిజ్ మిజైల్. హెడ్డింగ్ క్రూయిజ్ మిజైల్ పెట్టుకోండి. మీకు అన్ని వెనకాల ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసి చెప్పేశా కాబట్టి మీకు ఇప్పుడు చదివేటప్పుడు ఈజీగా అనిపిస్తుంది. మనకున్న మిజైల్స్ వచ్చేసరికి బ్రహ్మోస్ మిజైల్, నిర్భయ్ మిజైల్. బ్రహ్మోస్ మిజైల్ వచ్చేసి సూపర్సోనిక్, మన నిర్భయ్ వచ్చేసరికి సబ్సోనిక్. బ్రహ్మోస్ మిజైల్ వచ్చేసరికి 290 to 450 కిలోమీటర్స్, నిర్భయ్ వచ్చేసరికి 1000 to 1500 కిలోమీటర్స్. ఇది మన ఇండియా రష్యా వాళ్ళు కలిపి తయారు చేశారు. ఓకే, వెరాజ్ నిర్భయ్ మన ఇండిజీనియస్గా మనం తయారు చేసుకున్నాం, న్యూక్లియర్ క్యాపబుల్. ఓకే, తెలుగులో మీరు రాయాల్సిన అవసరం లేదు, ఇంగ్లీష్లో రాసుకోండి. క్రూయిజ్ మిజైల్ అని రాసుకొని ఎయిర్ మిజైల్స్ చూద్దాం. ఎగ్జామ్లో డైరెక్ట్గా ఈ విధంగా అడుగుతారు. భూమి నుంచి గగనతల క్షిపణులు అని అడుగుతాడు. ఆకాష్ NG అండ్ బరాక్ 8. ఆకాష్ వచ్చేసరికి మిడ్ రేంజ్, ఆకాష్ NG నెక్స్ట్ జనరేషన్ అంటే ఆకాష్లో నెక్స్ట్ జనరేషన్. దాని తర్వాత బరాక్ 8 వచ్చేసరికి లాంగ్ రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిజైల్స్. సో ఆకాష్ వచ్చేసరికి 225 to 30 కిలోమీటర్స్, ఆకాష్ NG వచ్చేసరికి 70 కిలోమీటర్స్, బరాక్ 8 వచ్చేసరికి 70 to 100 కిలోమీటర్స్. డిస్క్రిప్షన్ ఏంటి అంటే ఆకాష్ మనకి ఎయిర్ డిఫెన్స్లో వాడుతున్నాం, ఆకాష్ NG వచ్చేసరికి ఫాస్టర్ రియాక్షన్స్ ఎయిర్ డిఫెన్స్లో కానీ దేనికైనా వాడతాం. బరాక్ వచ్చేసరికి నావెల్ అండ్ ల్యాండ్ వర్షన్లో వాడతాం, రాసుకోండి. ఓకే, దాని తర్వాత మనకున్న ఎయిర్ టు ఎయిర్ మిజైల్స్ కూడా, ఓకే, ఎయిర్ టు ఎయిర్ మిజైల్స్ కూడా ఉన్నాయి. ఈ యొక్క ఎయిర్ టు ఎయిర్ మిజైల్స్లో అస్త్రా ఉంది, అస్త్రా మ్యాక్ 2 ఉంది. ఇది మనం డెవలపింగ్ స్టేజ్లో ఉంది. అస్త్రా వచ్చేసరికి BVR టెక్నాలజీ ఉంటుంది. BVR అంటే బియాండ్ విజువల్ రేంజ్, అంటే ఒక రాకెట్ ఫైర్ చేస్తే నీ కంటి చూపుకు కనిపించనంత స్పీడ్గా వెళ్ళిపోతుంది అన్నమాట. ఇది 110 to 150 కిలోమీటర్స్ రేంజ్ కవర్ చేస్తుంది. అస్త్రా MK2 160 to 200 కిలోమీటర్స్ చేస్తుంది. లాంచ్ ఫ్రమ్ జెట్ ఫైటర్స్ నుంచి మనము ఎయిర్ టు ఎయిర్ మిజైల్ని పంపిస్తాం. అండ్ ఇది ఎక్స్టెండెడ్ రేంజ్, ఇంకొంచెం అభివృద్ధిలో ఉందన్నమాట. సో నో నీడ్ టు రైట్ ఇన్ తెలుగు. ఓకే, ప్లీజ్ ట్రై టు రైట్ ఇన్ ఇంగ్లీష్ ఇట్ సెల్ఫ్. ఓకే, రాసుకోండి. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్, రాసుకోవాలి, త్వరగా రాసుకోవాలి. మనకు ఉండేది యాంటీ ట్యాంక్ గైడెడ్ మిజైల్. అంటే ట్యాంక్స్, యుద్ధ ట్యాంక్స్ ఉంటాయి కదా, ఆ యుద్ధ ట్యాంక్స్ని పేల్చడానికి ఉండే టెక్నాలజీని యాంటీ ట్యాంక్ గైడెడ్ మిజైల్స్ అని అంటాం. నెక్స్ట్ హెడ్డింగ్ ఇది రాసుకోండి, యాంటీ ట్యాంక్ గైడెడ్ మిజైల్. ATGMs అంటాం, యాంటీ ట్యాంక్ గైడెడ్ మిజైల్స్. ఓకే సారు, ఓకేనా? ఎగ్జాంపుల్ ఏంటంటే యాంటీ ట్యాంక్ గైడెడ్ మిజైల్స్ మన ఇండియాలో ఉన్నాయి. నాగ్, హెలీనా, MP-ATGM. ఓకే, నాగ్ 3rd జనరేషన్,
హెలినా హెలికాప్టర్ నుంచి లాంచ్ చేస్తారు. ఓకే, ఇది MPAD-GM అంటే మ్యాన్ పోర్టబుల్ గైడెడ్ మిజైల్ అని అంటాం అనమాట. యాంటీ ట్యాంక్ గైడెడ్ మిజైల్ అంటాం. ఇది మ్యాన్ పోర్టబుల్, మనిషి ఈజీగా ఎత్తుకొని వెళ్ళగలుగుతాడు. నాగ్ 4 to 7 కిలోమీటర్స్ ఫైర్ అండ్ ఫర్గెట్ టెక్నాలజీ ఉంటుంది. హెలినా 7 to 10 కిలోమీటర్స్ వేరియంట్ ఆఫ్ నాగ్, అంటే దానికంటే ఇంకా అడ్వాన్స్ వర్షన్. మన మ్యాన్ పోర్టబుల్ గైడెడ్ మిజైల్ ట్యాంక్ గైడెడ్ మిజైల్స్, యాంటీ ట్యాంక్ గైడెడ్ మిజైల్ 2.5 కిలోమీటర్ దూరంలో వెళ్తుంది. ఇది ఇన్ఫాంటరీ అంటే ఏంటి, చేతితో ఎత్తుకొని తీసుకెళ్ళగలిగేది. ఓకే, తెలుగులో రాసుకోవద్దు, ఇంగ్లీష్లో రాసుకోండి. చాలా ఇంపార్టెంట్, చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి. మిజైల్ సిస్టమ్ నుంచి కంపల్సరీ ఒక క్వశ్చన్ వస్తుంది. అంటే నువ్వు ఎక్కడున్నా వచ్చి కొడుతుంది అన్నమాట. సినిమాల్లో చూపిస్తారు చూడు, ఒక విమానం ఇటు అటు పోయినా దాని నుంచి పోతా ఉంటుంది చూడు, దాన్ని అంటే దాని యొక్క హీట్ సెన్సార్స్ ఉంటాయి. ఆ హీట్ సెన్సార్స్ దాన్ని సెన్స్ చేసి అది వెళ్ళి కొడుతుంది అన్నమాట. ఇప్పుడు మనం యాంటీ షిప్ మిసైల్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక షిప్ వస్తుంది, ఆ షిప్ మొత్తం మిజైల్స్ ఉన్నాయి. ఓకే, అలాంటప్పుడు అలాంటి షిప్స్ని డిస్ట్రాయ్ చేయాలనుకుంటా మనకి బ్రహ్మోస్ మిజైల్ ఉంది, హర్పూన్ అది ఇంపోర్ట్ చేసుకున్నాం. ఇది కూడా సూపర్ సోనిక్, ఇది సబ్సోనిక్. బ్రహ్మోస్ వచ్చేసరికి 290 to 450 కిలోమీటర్స్ దూరం వెళ్ళగలుగుతుంది. ఇది 120 to 280 కిలోమీటర్స్ దూరం వెళ్ళగలుగుతుంది. డిస్క్రిప్షన్ ఏంటంటే ఆల్సో యూజ్ అగ్నెస్ట్ ద షిప్. ఇది మనం ఎక్కడి నుంచి తీసుకొస్తున్నాం అంటే US ఆరిజిన్ నేవీ నుంచి తీసుకొస్తున్నాం. నో నీడ్ టు రైట్ ఇన్ తెలుగు. ఓకే, ఇది ఏంటంటే యాంటీ షిప్ మిసైల్స్. ఇవన్నీ ఏంటి సార్ అంటే యాంటీ షిప్ మిసైల్స్. నెక్స్ట్ ఇంటర్సెప్టార్ మిసైల్స్ అంటే ఇవి ఈజీగా ఇంటర్సెప్ట్ చేసి మిజైల్ని గైడ్ చేస్తుంది అన్నమాట. దీన్ని AAD అంటాం, అడ్వాన్స్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అని వాడతాం. ఇది మనకి ఎండో అట్మాస్ఫియరిక్ రేంజ్లో పనికొస్తుంది. 30 కిలోమీటర్స్ పరిధిలో ఉంటుంది. ఇట్ ఇంటర్సెప్ట్స్ ది లోవర్ అట్మాస్ఫియర్ అంటే దగ్గరున్నటువంటి 30 కిలోమీటర్ పరిధిలో ఉన్నటువంటి ఎలాంటి ఆబ్జెక్ట్స్ వస్తున్నా సరే ఈ యొక్క అడ్వాన్స్ ఎయిర్ డిఫెన్స్ సిస్టము దాన్ని మనం చూడగలుగుతాం. దాన్ని AAD అని అంటాం అనమాట. ఇవన్నీ ఏంటంటే మిసైల్స్ని ఇంటర్సెప్ట్ చేస్తుంది. ఇది ఇంటర్సెప్ట్ చేసి ఈ యొక్క బెలాస్టిక్ మిజైలా, క్రూయిజ్ మిజైలా ఈ రెండింటికి పంపించడం జరుగుతుంది అనమాట. ఓకే, చాలా చాలా ఇంపార్టెంట్, రాసుకోండి. వీటి నుంచి కంపల్సరీ క్వశ్చన్స్ వస్తాయండి, మీరు లైట్ తీసుకోవద్దు. ఓకే, మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసినా సరే ఇంక్లూడింగ్ UPSCతో సహా అన్నిట్లో వచ్చే క్వశ్చన్స్ అన్నమాట ఇవి. సో లాస్ట్ వన్ వచ్చేసరికి ప్యాడ్ అని అంటాం, అంటే పృథ్వీ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అని అంటాం. ఓకే, ఇది ఎగ్జో అట్మాస్ఫియర్లో ఉన్నటువంటి దేన్నైనా సరే గుర్తిస్తుంది. అంటే 80 కిలోమీటర్ల రేంజ్ అప్రాక్సిమేట్లీ ఉన్నదాన్ని మనం గుర్తించి దాన్ని డిస్ట్రాయ్స్ ఇన్ హై ఆల్టిట్యూడ్. ఓకే, ఇది రాసుకోండి. దేని కింద రాసుకుంటున్నాం మనము? ఇంటర్సెప్టర్ మిజైల్స్ కింద AAD రాసుకున్నాం. రెండోది PAD రాసుకోండి. PAD అంటే నెక్స్ట్ న్యూ టెక్నాలజీస్ ఫ్రమ్ IITs అండ్ ఇండియన్ ఇన్స్టిట్యూషన్స్. వీటి నుంచి కంపల్సరీ ఒక క్వశ్చన్ వస్తుందండి. మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ తీసుకున్నా సరే ఇంక్లూడింగ్ UPSC, మన ప్రీమియర్ ఇన్స్టిట్యూషన్స్ లైక్ IITs, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్, లేదా వేరే ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి, IISc అని, ఇండియన్ స్పేస్ యూనివర్సిటీస్, ఇలా డిఫరెంట్ యూనివర్సిటీస్ ఉంటాయి. ఇవేం చేస్తాయి సార్ అంటే మన సమాజంలో ఉన్నటువంటి సమస్యలకు పరిష్కార దిశగా ఇవి పరిష్కారం చూపిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, నేను SC, నేను చదువుకోలే, మా నాన్న హ్యూమన్ స్కావెంజరింగ్ చేసిండు, మా తాత అదే పని చేసిండు, నేను కూడా అదే పని చేస్తున్నా. నేనేం చదువుకోలే కాబట్టి ఇక్కడ మ్యాన్ హోల్ ఉంటుంది, అంటే డ్రైనేజ్ ఉంటుంది. నేను దిగి ఆ మలం లోపల దిగి మొత్తం బకెట్లు నింపి బయటికి ఇస్తా, దాంతో ఆ సెప్టిక్ ట్యాంక్ క్లీన్ చేస్తా. దాంతో నాకు 200-300 రూపాయలు వస్తాయి. దాన్ని బట్టి నేను బతుకుతా. ఎంత ఇన్హ్యూమన్ ఇలా చేస్తే! ఒక మనిషిని ఒక ఫీసెస్ లోపల, ఒక హ్యూమన్ వేస్ట్ లోపల పంపిస్తున్నాం అంటే దానికంటే దౌర్జన్యం ఇంకేమైనా ఉందా? ఏం లేదు, అంతే కదా. మరి నేనేం చేయాలి? నేను చదువుకున్నవాడిని కాబట్టి, నేను ఒక IITని కాబట్టి నేను ఒక రోబో కనిపెట్టాలి. ఆ రోబో ఏం చేయగలుగుతుంది? లోపల దిగి ఆ వేస్ట్ని క్లీన్ చేయగలుగుతుంది. ఇలాంటి టెక్నాలజీ ఎవరు కనిపెడుతున్నారు? IITians కనిపెడుతున్నారు. లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మన దోసకాయ ఉంది, దోసకాయ తొక్కు ఉంటుంది. ఆ తొక్కు చాలా మెత్తగా ఉంటుంది, చాలా బాగుంటుంది దోసకాయ. నేనేం చేసి ఆ దోసకాయ నుంచి కాటన్ తయారు చేసిన, అంటే బట్టలు, క్లాత్ తయారు చేసిన. లేదు, నేను మన అరటి చెట్టు ఉంటుంది, అరటి చెట్టుకి ఇది ఉంటుంది కదా స్టెమ్, ఆ స్టెమ్లో చాలా నార ఉంటుంది, ఆ నారని తీసి నేనేం చేస్తే శారీస్ నేస్తాను. ఇలా సమాజానికి ఉపయోగపడే చాలా టెక్నాలజీస్ వస్తూ ఉంటాయి.
ఆ టెక్నాలజీస్ గురించి ఇప్పుడు మనం మాట్లాడబోతున్నాం. ఓకేనా, అర్థమైందా? ఇప్పుడు ఏం మాట్లాడబోతున్నాం అయితే ఫస్ట్ ఈ సోర్స్ ప్లాట్ఫామ్ అంటే డెవలప్డ్ బై ఐఐటి మద్రాస్. పర్పస్ ఏంటి? ఆన్లైన్ ప్లాట్ఫామ్ ఫర్ ఎలక్ట్రానిక్ వేస్ట్ మేనేజ్మెంట్, కనెక్ట్స్ బయ్యర్ అండ్ సెల్లర్స్ అని ఈ వేస్ట్ అంటే పాత ఎలక్ట్రిక్ పరికరాలు కొనుగోలు అమ్మకానికి ఒక ప్లాట్ఫామ్ అనమాట. సూటబుల్ ఫర్ ది టెక్ అండ్ డిజిటల్ ఇండియా. అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరు ఐఐటియన్స్, ఇద్దరు ఫ్రెండ్స్ ఐఐటియన్స్, వాళ్ళకి ఏం చేయాలో తోచలే. ఐఐటి మద్రాసు సంత ఉంటుంది కదా, సంతలో ఏమమ్ముతారు? బర్రెలు గొర్రెలు అమ్ముతారు. వీళ్ళు ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేశారు బర్రెలు గొర్రెలు కొనడానికి. ఓకే, ఈ సంత అని పెట్టారు. దాంట్లో ఏం చేస్తారు? ఫర్ ఎగ్జాంపుల్ నేను బయ్యర్, నువ్వు సెల్లర్వి. నువ్వు ఏం చేస్తావు? నా దగ్గరకు వచ్చి వారిని బర్రె యొక్క ఫోటో పెడతావు, దాని హెల్త్ కండిషన్ పెడతావు, దాని యొక్క ఎన్ని ఇయర్స్ పెడతావు, దాని హెల్త్ కార్డు పెడతావు, దానికి ఉన్నటువంటి లైసెన్స్ పెడతావు, అన్నీ పెడతావు. కొనేవాడు ఏంటి? సంతకు రాకుండా ఏం చేస్తాడు? వాడు చూస్తాడు, బర్రె ఓకే పాలిస్తుంది, ఓకే ఓకే ఈయన ఇంకా 2 నెలలు అవుతుంది, ఓకే. అలా చూసి వాడు 50,000 కోట్ చేస్తాడు. ఆ స్టార్టింగ్ ప్రైస్ కింద ఒక 20,000 డిస్కౌంట్ ఇచ్చి 30,000. దాంతో ఏమవుతుంది? ట్రాన్స్పోర్టేషన్ అవన్నీ ఒక ఏమంటారు ట్రాలీ కంపెనీ వాళ్ళతో అటాచ్ అవుతారు, ఈ బర్రెలు గోర్లు కొనుక్కుంటారు, ఈజీగా అయిపోతుంది. అర్థమవుతుందా? సో ఈ విధంగా ఐఐటియన్స్ యొక్క ప్రొడక్ట్, ఈ యొక్క ఓయో కావచ్చు, ఈ యొక్క బ్లింకిట్ కావచ్చు, జొమాటో, స్విగ్గీ, ఇవన్నీ ఐఐటియన్స్ లేదా పెద్ద పెద్ద వాళ్ళు చేసేటటువంటి ప్లాట్ఫామ్స్ ఇవి. అర్థమవుతుంది నేనేం మాట్లాడుతున్నాను? అయితే ఇదేంటి సార్ అంటే ఈ సోర్స్ ప్లాట్ఫామ్ అంటే ఇప్పుడు చాలా ఎలక్ట్రానిక్ వేస్ట్ జనరేట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది, ఇది ఫర్ ఎగ్జాంపుల్ పాడైతే దీన్ని మనం రీయూజ్ చేయలేం, దీన్ని రిపేర్ చేయలేం, దీన్ని రీయూజ్ చేయలేం. అప్పుడు ఏం చేయాలి? దీన్ని అమ్మేయాలి. అమ్మేస్తే ఏమవుతుంది? ఇది నాకు పనికి రాకపోవచ్చు, ఏదో లోపల మదర్ బోర్డు సగం పాడైపోవచ్చు, మిగతా పార్ట్స్ అని పనికి వస్తాయి కదా. అందుకోసం దిల్సుఖ్ నగర్లో కానీ అక్కడ ఇక్కడ 50,000, 70,000, 3 లక్షల ల్యాప్టాప్ కూడా 3,000, 4,000 దొరుకుతుంది, లేదా 5,000 దొరుకుతుంది. ఎందుకంటే ఇప్పుడు నా దగ్గర ల్యాప్టాప్ ఉంది, అది పాడైపోతే దాన్ని ఎలా రిపేర్ చేయాలో నాకు తెలియదు, నేను దాన్ని పడేస్తా, ఏదో చెత్తబండిలో పడేస్తా. వాడేం చేస్తాడు? 100 రూపాయలకు 200 రూపాయలకు బయట అమ్మేస్తాడు ఎలక్ట్రానిక్ వేస్ట్. కానీ లోపల ఉండే సామాన్లన్నీ చాలా బాగుంటాయి. అది బాగుంటాయనే సంగతి మనకు తెలియదు. అర్థమవుతుందా? అంతెందుకు, మనకి కోటిలో వెళ్తే అన్ని పుస్తకాలు ఉంటాయి. మనం రూమ్ ఖాళీ చేసేటప్పుడు కేజీ లెక్క అమ్ముతాం. కేజీ పుస్తకాలు ఎంత సార్ అంటే కేజీ పేపర్లు 10 రూపాయలు. ఆ కేజీ పేపర్లో అంటే నువ్వు రూమ్ ఖాళీ చేస్తున్నప్పుడు ఒక్కొక్క బుక్ 1000 రూపాయలు ఉండొచ్చు, 5,000 ఉండొచ్చు, 20,000 ఉండొచ్చు. 20,000 పుస్తకం కూడా ఎన్ని రూపాయలు కొంటాడు వాడు? కేజీ 10 రూపాయలకే కొంటాడు. వాడు వెళ్ళి బుక్స్ బాగున్నాయని సెకండ్ హ్యాండ్ వాళ్ళకి అమ్ముతాడు. సెకండ్ హ్యాండ్ అన్ని సెగ్రిగేట్ చేస్తాడు. వాడికి నాలెడ్జ్ ఉంటుంది ఎవరికి ఎలా అమ్మాలి. ఆ 20,000 పుస్తకాన్ని వాడికి 2,000కి అమ్ముతాడు బయట. వాడు మనకి ఎందుకు అమ్ముతాడు? 50% డిస్కౌంట్కి అమ్ముతాడు. అంటే 10,000కి అమ్ముతాడు. అంటే ఎంత పర్సెంట్ ప్రాఫిట్ నీకు? ఎక్కడ 50% అయ్యా? నీకు 5,000కి అమ్మితే నీకు 100% ప్రాఫిట్ కదా. కొన్నోడికి కూడా 200% ప్రాఫిట్. కొత్త బుక్ 20,000 10,000కి వచ్చిందని 5,000కి వచ్చింది, వాడు ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అర్థమవుతుందా? సో ఈ విధంగా అలాంటి ప్లాట్ఫామే ఈ సోర్స్ ప్లాట్ఫామ్ డెవలప్డ్ బై ఐఐటి మద్రాస్. నెక్స్ట్ భార్ ఓఎస్ జాయింట్లీ డెవలప్డ్ బై ఐఐటి మద్రాస్ అండ్ జమ్మూ అండ్ కాశ్మీర్ ఆపరేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్. సో ఇండిజినియస్ మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్, ఇది ఒక మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్. మన ఫోన్ స్విచ్ ఆఫ్ స్విచ్ ఆన్ అయిన తర్వాత ఎలా ఇదంతా జరుగుతుందంటే దానికి కూడా ఒక ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది. దాన్నే భార్ ఓఎస్ అని అంటాం. ఇది ఆల్టర్నేటివ్ టు ఆండ్రాయిడ్ ఓఎస్, ఫోకస్ ఆన్ ప్రైవసీ. దేశీయ అభివృద్ధి చేసిన మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్. ఇది ఒక మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్ అన్నమాట. దీనివల్ల ఏమవుతుంది సార్ అంటే మనము ఆత్మ నిర్భర్ భారత్ వైపు వెళ్తున్నాం. అంటే 2047 వరకు భారతదేశం డెవలప్డ్ నేషన్గా మారాలి. మనం 2047 వరకు భారతదేశం ఎలా మారాలి? డెవలప్డ్ నేషన్గా మారాలి. అంటే ఏం చేయాలి మరి? మన ఆపరేటింగ్ సిస్టమ్ మనమే డెవలప్ చేయాలి. వీడి దగ్గర వాడి దగ్గర కొంటే మన డబ్బు అంతా అటే పోతుంది. అదే మనోడు తయారు చేస్తుంటే మన డబ్బు మన దగ్గరే ఉంటుంది కదా. నెక్స్ట్ వచ్చేసరికి భారతీయ ఈ యొక్క అంతరిక్ష స్టేషన్ ప్రపోజ్డ్, ఏది ఇస్రోస్ ప్లస్ ఐఐటియన్స్ కలిపి చేస్తున్నారు. 2035 వరకు మన భారతదేశానికి కూడా ఒక స్పేస్ స్టేషన్ ఉండాలి. ఐఐటి మద్రాస్, ఐఐటి బాంబే వాళ్ళు కలిసి మన స్పేస్ టెక్నాలజీ ఈ యొక్క అంతరిక్షంలో అభివృద్ధి లక్ష్యంగా ముందుకెళ్తున్నారు అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇండియాస్ ఫస్ట్ 3D ప్రింటెడ్ హ్యూమన్ కార్నియా. ఇప్పుడు మన కార్నియా ఉంటుంది కంట్లో, ఈ యొక్క కంట్లో ఉన్న కార్నియాని తయారు చేస్తున్నారు. ఎలా? ఐఐటి హైదరాబాద్, ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్ వాళ్ళు కలిసి చేస్తున్నారనమాట. ఏమవుతుంది? కార్నియల్ బ్లైండ్నెస్ అంటే మానవ కంటి భాగాన్ని 3D ప్రింటింగ్ చేసిన తొలి భారత టెక్నాలజీ అనమాట.
హ్యూమన్ స్టెమ్ సెల్స్తో మరియు హైడ్రోజెల్ సెల్స్తో కలిపి ఈ యొక్క కార్నియాని తయారు చేస్తున్నారు. ఇది ఇన్నోవేషన్ ఇన్ హెల్త్ సెక్టర్. నెక్స్ట్ ఇండిజీనియస్ హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్స్ అండ్ బస్ డెవలప్డ్ బై ది ఐఐటి మద్రాస్ అండ్ ఐఓసిఎల్. ఇప్పుడు ఏం చేస్తున్నారు వీళ్ళు, హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్స్ తయారు చేసి ఓకే దానికి బస్సుల్లో పెడుతున్నారు అనమాట. ఎలక్ట్రికల్ వెహికల్ కాకుండా ఇవి హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్, దీనికి ఎలక్ట్రిసిటీ కూడా అవసరం లేదు. అయితే ఏం జరుగుతుంది, టైప్ ఆఫ్ ఫ్యూయల్ ఏంటి, హైడ్రోజన్. నీకు ఏమవుతుంది, పొల్యూషన్ ఫ్రీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అవుతుంది. హైడ్రోజన్ ఆధారిత స్వదేశీ బస్సులు మన ఇండియన్స్ తయారు చేస్తున్నారు. అది ఎవరు తయారు చేస్తున్నారంటే ఐఐటి మద్రాస్ వాళ్ళు తయారు చేస్తున్నారు. మీరు గమనించినట్లయితే మెజారిటీ ఆఫ్ దెమ్ ఐఐటి మద్రాస్ లేదా ఐఐటి బాంబే వాళ్ళు ఉంటారు. సో మీకు ఏదైనా క్వశ్చన్ వచ్చింది, అది ఐఐటి మద్రాస్, 4 ఐఐటీలు ఉన్నాయి, ఐఐటి మద్రాసు, ఐఐటి బాంబే, ఐఐటి కాన్పూర్, ఐఐటి ఖరగ్పూర్ ఉంది. నీ క్వశ్చన్కి ఆన్సర్ తెలియదు, గుడ్డిగా ఐఐటి మద్రాస్ పెట్టు, 80% కరెక్ట్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వాటర్ ప్యూరిఫికేషన్ యూజింగ్ నానో టెక్నాలజీ, దట్ ఈస్ బై ఐఐటి ఢిల్లీ ప్లస్ డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఇదేంటి, నానో ఫిల్టర్ మెంబ్రెన్స్ వాడతాము. ఇదేం చేస్తుందంటే వైరస్ని బ్యాక్టీరియాని డ్రింకింగ్ వాటర్లో లేకుండా చేస్తుంది. నానో ఫిల్టర్ సాంకేతిక ద్వారా నీటి శుద్ధి. ఇది మనకి ఎవరికి హెల్ప్ చేస్తున్నారంటే హెల్త్ అండ్ రూరల్ డెవలప్మెంట్ సెక్టార్కి హెల్ప్ చేస్తుంది అన్నమాట. నెక్స్ట్ శ్వాస్ పోర్టల్ వెంటిలేటర్. శ్వాస్ అంటే ఏంటి, మనం శ్వాస తీసుకోవడం. ఓకే, ఇది ఎవరు తయారు చేస్తున్నారు, డెవలప్డ్ బై ఐఐటి రోపార్. ఓకే, ఐఐటి రోపార్ ఎక్కడ ఉంటుంది అంటే మనకి రాజస్థాను గుజరాత్ మధ్యలో ఉంటుంది. రోపార్ ఇస్ ది వన్ ఆఫ్ ది ఇండస్ వ్యాలీ సైట్ అన్నమాట. ఓకే, ఇండస్ వ్యాలీ సైట్. దాని తర్వాత ఇదేం చేస్తుందంటే పోర్టబుల్ వెంటిలేటర్ యూజ్డ్ ఫర్ COVID-19. పోర్టబుల్ వెంటిలేటర్స్ అంటే ఏంటి, నువ్వు మనకి వెనకాల బ్యాక్ ప్యాక్లో ఒక ఆక్సిజన్ సిలిండర్ పెట్టుకొని నడుచుకోవచ్చు హాస్పిటల్లో పడుకోకుండా. ఓకే, సో దీనివల్ల ఏమవుతుంది, బ్యాటరీ ఆపరేటెడ్ అండ్ లో కాస్ట్, చౌకగా పనిచేసే పోర్టబుల్ వెంటిలేటర్స్ ఈ విధంగా పనిచేస్తున్నాయి. ఇది దేంట్లో, హెల్త్ ఎమర్జెన్సీస్లో. నెక్స్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్ ఫర్ క్యాన్సర్ డిటెక్షన్, ఐఐటి ఖరగ్పూర్. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియాలో అత్యధిక ఎక్కువ బ్రెస్ట్ క్యాన్సర్స్ రాబోతున్నాయి, రొమ్ము క్యాన్సర్స్. ఇదేం చేస్తుందంటే ఒక చిప్ ఉంటుంది, ఆ చిప్ను మనం బ్రెస్ట్కి ఇలా తగిలిస్తాం. తగిలించినప్పుడు కంప్లీట్ బ్రెస్ట్ మొత్తాన్ని స్కాన్ చేసి ఇంకొక 15-20 సంవత్సరాల్లో క్యాన్సర్ రాబోతుందా లేదా అనేది కణాలని గుర్తుపడుతుంది అన్నమాట. ఓకే, సో ఇదేం చేస్తుంది, ఎర్లీ డయాగ్నోసిస్ ఆఫ్ ఓరల్ అండ్ లంగ్ క్యాన్సర్ అంటే ఐఐటి ఖరగ్పూర్ వాళ్ళు బ్రెస్ట్ క్యాన్సర్ కనిపెట్టారు. ఇది 90% అక్యురసీ ఉంటుంది. క్యాన్సర్ను ముందస్తుగా గుర్తించే ఏఐ టూల్ అన్నమాట. మెడికల్ టెక్ అడ్వాన్స్మెంట్లో ఇది కూడా మనకి హెల్ప్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ సెల్ఫ్ హీలింగ్ కాంక్రీట్, ఐఐటి హైదరాబాద్. కంటైనింగ్ బ్యాక్టీరియా దట్ రిపేర్ క్రాక్స్ ఆటోమేటికల్లీ, ఎన్హాన్స్ లాంగివిటీ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ బిల్డింగ్ ఉంది, అక్కడ క్రాక్ వచ్చింది. నేను ఏం చేసినా కొంచెం సిమెంట్ పెట్టి కొంచెం బ్యాక్టీరియా పెట్టి ఏం చేస్తుందంటే ఆ బ్యాక్టీరియా ఆ క్రాక్ని తనకు తానే మొత్తం నింపేస్తుంది. ఓకే, మొత్తాన్ని నింపేస్తుంది. సో చీలిన కాంక్రీట్ను తానే పునరుద్ధరణ చేసుకునేటటువంటి టెక్నాలజీ అన్నమాట. ఓకే, దీన్ని ఏమంటే సస్టైనబుల్ కన్స్ట్రక్షన్ కిందకి వెళ్తుంది. హైపర్ లూప్ టెస్ట్ ట్రాక్, ఐఐటి మద్రాస్. హైపర్ లూప్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి ఢిల్లీ వెళ్ళడానికి నేను వందే భారత్ ఎక్స్ప్రెస్లో ఒక 6 గంటల్లో వెళ్ళగలుగుతాను. హైపర్ లూప్ నేను వెళ్తే గంట లోపల ఢిల్లీకి వెళ్ళిపోగలుగుతాను, చాలా స్పీడ్గా వెళ్ళగలుగుతుంది. సరే, అయితే ఇదేంటయ్యా అంటే టెస్టింగ్ అల్ట్రా హై స్పీడ్ ట్రాన్స్పోర్టేషన్, దట్ ఈస్ 600 km/h, 600 km/h వెళ్ళగలుగుతుంది. అంటే నేను ఢిల్లీ వెళ్ళాలంటే దగ్గర 1200 లేదా 3 గంటలు నేను ఢిల్లీ వెళ్ళిపోతా. పుసుకుని యాక్సిడెంట్ అయితే అంత స్పీడ్గా బైక్ పోతా, అది వేరే విషయం. ఓకే, సో ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్స్ ఆఫ్ ఇండియా, హైపర్ లూప్ ప్రయోగం కోసం దేశీయ టెక్నాలజీ, హైపర్ లూప్ కోసం దేశీయ టెక్నాలజీ. ఓకే, దాని తర్వాత సోడియం అయాన్ బ్యాటరీస్ డెవలప్డ్ బై ఐఐఎస్సి బెంగళూరు. ఆల్టర్నేటివ్ ఏంటి, మనకు లిథియం అయాన్ బ్యాటరీస్. లిథియం అనేది మన ఇండియాలో లేదు, అత్యధిక ఎక్కువ మనం అయితే చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది, లేదా ఫ్రాన్స్ నుంచి ఇంపోర్ట్ చేసుకోవాల్సిన అవసరం పడుతుంది. సో మనం ఏం చేస్తున్నాం, సోడియం అయాన్ బ్యాటరీ. సోడియం ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది, ఉప్పే కదా, మనకు సముద్రం ఉంది, మన దగ్గర కూడా ఉప్పు ఉంది, ఉప్పు దొరుకుతుంది. సో ఎలక్ట్రికల్ వెహికల్స్కి గ్రిడ్ స్టోరేజ్కి పనికొస్తుంది. లిథియం బ్యాటరీలకు ప్రత్యామ్నాయంగా సోడియం బ్యాటరీలు తయారు చేస్తున్నారు. ఎవరు తయారు చేస్తున్నారంటే ఐఐఎస్సి బెంగళూరు వాళ్ళు తయారు చేస్తున్నారు. ఇదేంటంటే శక్తి భద్రత కోసం. ఓకే, శక్తి భద్రత కోసం యూజ్ చేస్తుంది. ఇండియాస్ ఫస్ట్ ఎంఆర్ఎన్ఏ బేస్డ్ వ్యాక్సిన్, దట్ ఈజ్ జెనోవా బయోఫార్మా ప్లస్ డిబిటి అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ, దట్ ఈజ్ అండ్ ఐఐటీస్. ఇదేంటంటే COVID-19 టైంలో మనం ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ డెవలప్ చేశాము. దేశీయంగా అభివృద్ధి చేసినటువంటి ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ దాన్ని వ్యాక్సిన్ ఇండిపెండెన్స్ అంటాం. అంటే మనం ఎవరి మీద ఆధారపడకుండా మనము వ్యాక్సిన్ని తయారు చేసే విధానం అన్నమాట.
నెక్స్ట్ వచ్చేసరికి ఇండియాస్ ఫస్ట్ క్వాంటమ్ కంప్యూటర్ సిమ్యులేటర్ టూల్ కిట్ బై QSIM, డెవలప్డ్ బై ఐఐటి రూర్కీ, CDAC అండ్ IISc. క్వాంటమ్ కంప్యూటింగ్ ట్రైనింగ్ కోసం మనకి హెల్ప్ చేస్తుంది. క్వాంటమ్ కంప్యూటింగ్ శిక్షణ కోసం ఒక టూల్ ఇది. నేషనల్ క్వాంటమ్ మిషన్ని ఫుల్ఫిల్ చేయడానికి ఈ యొక్క ఇండియాస్ ఫస్ట్ క్వాంటమ్ కంప్యూటర్ సిమ్యులేటర్ టూల్ కిట్ని మనం తయారు చేసాం. నెక్స్ట్ సోర్స్ బ్యాటరీ స్వాపింగ్ టెక్నాలజీ, IIT మద్రాస్ వాళ్ళు. ఈవీ బ్యాటరీ ఎక్స్చేంజ్ ఫర్ 2 to 3 వీలర్స్. అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్యాటరీ ఉందండి, మన ఓలా బ్యాటరీస్ ఉన్నాయి. ఆ బ్యాటరీ ఏం చేస్తుంది, ఓన్లీ 2 వీలర్కే పనిచేస్తుంది. ఆటో ఉంది, ఆటోకి మళ్ళీ 3 వీలర్ బ్యాటరీ వేరే. ఇప్పుడు ఇన్ని బ్యాటరీలు పెట్టే బదులు ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఆటో ఆగిపోయింది, దాంట్లో చాలా మంది ఉన్నారు. ఇప్పుడు నేనేం చేస్తాను, నా 2 వీలర్ని తీసుకెళ్ళి ఆ బ్యాటరీ పీకి ఈ ఆటోలో పెడతా. అప్పుడు ఏమవుతుంది, ఈజీ ఎక్స్చేంజ్ అవుతుంది కదా. సో ఇది కూడా ఒక టెక్నాలజీ అన్నమాట, ఇది కూడా ఒక టెక్నాలజీ. ఓకే, సో ఈ విధంగా బైకుల కోసం బ్యాటరీ మార్చే టెక్నాలజీ. ఓకే, 2 వీలర్ 3 వీలర్ కోసం మార్చే టెక్నాలజీ. సో అదర్ ఇన్స్టిట్యూషన్స్ కంటైనింగ్ దిస్ టెక్నాలజీస్ ఏంటంటే ఇస్రో, బార్క్, CSIR, DRDO, IIC బెంగళూరు, IIT గౌహతి వాళ్ళు ఏం చేస్తున్నారంటే రీయూజబుల్ లాంచ్ వెహికల్ ఇస్రో వాళ్ళు చేస్తున్నారు. రేడియేషన్ థెరపీ మెషిన్స్ క్యాన్సర్ ట్రీట్మెంట్ కోసం బార్క్ వాళ్ళు, హర్బల్ ఫార్ములేషన్ CSIR, యాంటీ డ్రోన్ సిస్టమ్ DRDO, 3D బయో ప్రింటింగ్ IISc బెంగళూరు, స్మార్ట్ ఇన్సులిన్ ప్యాచెస్ IIT గౌహతి వాళ్ళు ఓకే చేస్తున్నారు అన్నమాట. ఓకే, సో ఈ విధంగా డిఫరెంట్ టెక్నాలజీస్ కంపెనీస్ వాళ్ళు అండ్ IITiansతో కొలాబరేట్ అయ్యి ఇన్ని టెక్నాలజీస్ ఇవన్నీ కరెంట్ అఫైర్స్లో ఉన్నాయి. సో మీరేం చేస్తారంటే ఒక్కొక్కటిగా రాసుకోండి. న్యూ టెక్నాలజీస్ ఫ్రమ్ IITs అండ్ ఇండియన్ ఇన్స్టిట్యూషన్. ఓకే, ఇబ్బంది ఉందా రాయడం? ఏం కాదు, రాయండి, పర్లేదు. భారత IITల నుండి వచ్చిన నూతన సాంకేతికతలు చాలా ఇంపార్టెంట్, రాయాలి. మీకు బోరు కొట్టినా రాయాలి, మీ యొక్క చేతులు నొప్పి వచ్చినా రాయాలి, ఏం చేసినా రాయాల్సిందే.